ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన పాఠం. ప్రతి మనిషి, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, వారు శాస్త్రవేత్త అయినా, సామాన్యుల నుంచి శాస్త్రవేత్త వరకు, దరిద్రుల నుంచి ధనవంతుల వరకు, ప్రతి ఒక్కరూ, రాజకీయ నాయకులు కానీ, తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన అద్భుతమైన పాఠం అండి. దేవుడు ఎవరు? ఈరోజు మనం ఆలోచించబోయే అంశం పేరు కూడా దేవుడు ఎవరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం భూమి మీద పుట్టిన తర్వాత బంధువులను తెలుసుకున్నాం, అవునండి, రక్త సంబంధులు తెలుసుకున్నాం, స్నేహితులు ఎవరు తెలుసుకున్నాం, అలాగే మన రాజకీయ నాయకులు ఎవరో కూడా మనం తెలుసుకున్నాం. చరిత్రలో జరిగిన చరిత్రకారుల జీవితాలు కూడా మనం తెలుసుకున్నాం. కానీ మనిషి తెలుసుకోవాల్సింది అతి ప్రాముఖ్యమైనది మర్చిపోయారండి. దేవుడు ఎవరు అనేది ఎవ్వరూ తెలుసుకోలేరు. ప్రతి మనిషికి దేవుడు ఎవరు అనే అంశం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. ఎందుకు దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే, ఈరోజు మనం భూమి మీద పుట్టిన తర్వాత కనిపించని గాలిని మనం అనుభవిస్తున్నాం. గాలి లేకపోతే ఈ భూమి మీద ఏ మనిషి బ్రతకడు అన్న సంగతి మనకు తెలుసు. 10 నిమిషాలు మనం ముక్కు మూసుకుంటే ఏమైపోతామండి? ప్రాణాలు విడిచిపోతాం. మనిషికి గాలి ఎంత అవసరమో మనిషికి దేవుడు కూడా తెలుసుకోవాలండి. అలా తెలుసుకోకపోతే నువ్వు చాలా ప్రమాదంలో పడిపోతున్నావు అన్న సంగతి మనిషికి అర్థం అవ్వాలి. నేటి ప్రపంచ జనాభా ఆలోచన చేస్తే సుమారు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారండి. అందులో రెండు వర్గాలు మనకు కనబడతాయి. ఒకరు దేవుడు ఉన్నారు అని నమ్మేవారు ఉన్నారు, మరొకరు దేవుడు లేడని చెప్పేవారు కూడా ఉన్నారు. అవునా కదా? ఉన్నవారు, దేవుడు ఉన్నవారు అనుకున్నవారు, అసలు నేను నిజమైన దేవుడిని ఉన్నానా ఆలోచించండి. నిజమైన దేవుని తెలుసుకున్నానే అనే ఆలోచనలో నమ్మిన వారు ఉన్నారా? ఇది మొదటి విషయం. అయితే రెండో వర్గానికి చెందినవారు, అసలు దేవుడే లేడని చెప్పేవారు, సమాజంలో నాస్తికులు అంటారు. వారిని ఏమంటారండి? దేవుడు లేడని వారిని నాస్తికులు అంటారు. కానీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? దేవుడు లేని వారిని ఏమంటారు తెలుసా? బుద్ధిహీనులు అన్నాడు దేవుడు. అవునా? దేవుడు ఉన్నారు అనేవారు అసలు నేను నిజమైన దేవుడు నమ్ముకున్నానా అనే భ్రమలో చాలామంది ఉన్నారండి ఈరోజు సమాజంలో. మరొక వర్గం దేవుడు లేడు అనేవారు ఉన్నారు. ఈ రెండు సందర్భాల్లో మనం ఈరోజు లేఖనాల నుంచి మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు సృష్టిలో ఈ పంచభూతాలు తెలుసు కదండి, నింగి, నేల, నిప్పు, గాలి, ఏమండి, ఇవన్నీ సృష్టిలో చేసినటువంటి ఈ పంచభూతాలు, ఇందులో ఏది లేకపోయినా మనిషి బ్రతకలేడు. అవునా? ఈ సృష్టి చేసింది ఎవరు, ఈ సృష్టి నిర్వాహకుడు ఎవరు అనేది ఈరోజు ప్రపంచ శాస్త్రవేత్తలు కూడా ఆలోచించలేదండి. విచిత్రం ఏంటో తెలుసా అండి? దేవుడు లేడు అనుకుని చాలామంది చనిపోతున్నారు. అవునా? అన్నీ తెలుసుకున్నాడు సృష్టిలో, కానీ తెలుసుకోవాల్సింది నేను పుట్టిన తర్వాత, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుంది నా ఆత్మ అన్న సంగతి ఏం మనిషి ఆలోచించట్లేదండి. కారణం ఏంటో తెలుసా? వారు ఏమనుకుంటున్నారు తెలుసా? దేవుడు లేడులే అని అనుకుంటున్నారు. దేవుడు లేడని చాలామంది అనుకుంటున్నారు. దేవుడు లేకపోతే ఈ సృష్టి ఎలా తిరుగుతుంది మనం అడిగితే సమాధానం చెప్పలేరు. దేవుడు లేకపోతే ఈ పంచభూతాలు ఎలా వచ్చినాయి అడిగామనుకోండి, వాటికి కూడా సమాధానం చెప్పలేరు. కానీ సింపుల్గా ఏం చెప్తారండి? దేవుడు లేడని చెప్పేస్తారు.
మరొక వర్గం వారు ఉన్నారు. దేవుడు ఉన్నాడని అనుకున్నారు, కానీ ఎలా ఉన్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఈరోజు చూడండి, దేవుడు పేరు చెప్పి అనేక రాష్ట్రాలలో దేవుడు ఉన్నాడా? అనేక రాష్ట్రాలకు ఒక దేవుడు, అవునా? ఒక జిల్లాకు ఒక దేవుడు చేసుకున్నారా? మనుషులు మనమేనండి. జిల్లాకు ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, ఏమండి, దేశానికి ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడు. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారండి? ఆలోచించండి. కుటుంబానికి తండ్రి ఒకటే కదండి. ఆలోచించండి. కుటుంబానికి పెద్ద ఎవరండి? ఒక్కరే ఉంటారు. కుటుంబానికి తండ్రి ఒక్కడే నువ్వు నమ్మినప్పుడు ఈ యావత్తు సృష్టిని చేసిన దేవుడు కూడా ఒక్కడే ఉండాలి, అవునా? మనసు పెట్టి ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి. ఈరోజు చూడండి, ఏమండి, ఒక పాట కూడా రాశారండి. ఏం పాట అండి అది? 100 దేవతలే కలిసి వచ్చిన 1000, అది ఒక పాట రాశాడండి. అంటే దేవుడు లక్షల మంది ఉంటారా? కోట్ల మంది ఉంటారా? వేల మంది ఉంటారా? ఉండడండి. దేవుడు ఒక్కడే పరిపోయిన దేవుని పిల్లరా. ఆ దేవుడు ఎవరు అనేది ఈరోజు ప్రతి మనిషి తెలుసుకోవాలి. కేవలం ఈ చిన్న 60-70 సంవత్సరాలు నువ్వు జీవితంలో అనేకమైన బంధువులను, స్నేహితులని, రక్త సంబంధులు, రాజకీయ నాయకులను, చరిత్రకారులను తెలుసుకుంటున్నావు. నీవు దేవుడిని ఈ ప్రాణం ఉన్నంత వరకు నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నష్టపోయేది మనమే, ప్రియమైన దేవుని పిల్లలు. ఒక్కసారి నువ్వు కన్ని మూసావనుకోండి, నువ్వు వెళ్ళిపోయేది మరొక లోకం, అది పాతాళ లోకం. దేవుని తెలుసుకోకుండా చాలామంది చనిపోతున్నారండి. కానీ దేవుడి గురించి ప్రతి ఒక్కరు, ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించాలి. ఈ సృష్టిని చేసింది దేవుడు ఒక్కడే, ప్రియమైన దేవుని పిల్లరా. ఈరోజు మనుషులు, ఇగో గ్రామానికి ఒక దేవుడు, మనుషుల్లోనే దేవుడు పూజించేవారు సమాజంలో లేరా? చాలామంది ఉన్నారండి. కొన్ని రాష్ట్రాలకు వెళ్తేనండి, ఒక మనిషిని దేవుడిగా చేసేసి అతనికి వస్త్రాలు కూడా లేవండి, అతను దేవుడు అయిపోయాడంట. ఆలోచించండి. అంటే మనుషులు దేవుళ్ళుగా చేసుకుంటున్నారు ఈరోజు. సృష్టికర్తను పక్కన పెట్టేశారు. మానవునిలో పుట్టిన ఆలోచనే ఈరోజు మనిషిని దేవుడిగా చేసుకుంటున్నారండి. అది ఎంత తప్పండి. మరి కొంతమంది ఉంటారండి, ఒక పిచ్చి వారిని కూడా దేవుడిగా చేసిన సమాజంలో చాలామంది ఉన్నారండి. ఒక ఆవిడ సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. ఒక పిచ్చి పట్టిన ఆవిడ రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుందండి. ఆవిడికి మానసికంగా పిచ్చి పట్టింది. అంటే ఆవిడకి ఏమీ పని చేయట్లేదు మైండ్. ఆవిడ వెనకాల చాలామంది వెళ్ళిపోతున్నారండి. ఎందుకు? ఆవిడ ఒక దేవతని, ఒక దేవుడని. ఆవిడ తాగిన టీ కప్పులోనే టీ తాగుతున్నారు. ఆవిడ ఎక్కడ పడుకుంటే ఆ స్థలాన్ని పూజలు చేస్తున్నారు. లాస్ట్కి వారు తెలుసుకునే సత్యం ఏంటో తెలుసండి, ఆవిడ ఒక మానసిక వ్యాధి ఉంది, ఆవిడకి ఒక పిచ్చి పట్టిన అని ఒక మనుషులు సర్టిఫికేట్ ఇచ్చారు. మరి అప్పటి వరకు మనుషులు వెళ్ళారు కదా ఆవిడ దగ్గరికి. ఎందుకు? అప్పటి వరకు ఆవిడ పూజించారు కదా, ఎందుకు? తెలియదండి. అంటే మనిషికి సరైన జ్ఞానము లేదని చెప్పొచ్చు. అంటే ఈరోజు మనుషులను దేవుడిగా చేసుకున్నారు తప్ప మనుషులను సృష్టించిన దేవుణ్ణి పక్కన పెట్టేశారు అని మనం చెప్పవచ్చు. మీరు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో చూడండి, దేవుళ్ళ పేరిట అనేక మంది, వేల మంది, లక్షల మంది వచ్చేసారండి. ఎంతమంది దేవుళ్ళని ఆలోచించండి, ప్రియమైన దేవుడు. ఒక మనిషిని దేవుడిగా కొలుస్తారు, కానీ ఈ మనిషిని సృష్టించిన దేవుడిని ఎవరు కొలవట్లేదండి. అదేనండి సృష్టికర్త దేవుడు బాధపడుతున్నాడు. అసలు దేవుడు ఎవరు అన్న సంగతి మనం పరిశీలన చేస్తే, ప్రియమైన దేవుడు పిల్లల, మలాకి గ్రంథంలో ఒక మాట కనబడుతుందండి. 2వ అధ్యాయం 10వ వచనం, ప్రియమైన దేవుని పిల్లరా. మలాకి గారు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం, ప్రియమైన దేవుని పిల్లరా. మలాకి గారు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం
మనకందరికీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి తండ్రి ఒక్కడే కాదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఏమండి చాలండి, ఏమండి ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఆలోచించండి ప్రేమ. ఈ సృష్టిని నిరంతరం మనిషి ఉపయోగించుకున్నాడు, కానీ ఇది ఇలా ఉండటానికి కారణం ఏమిటి, ఇది ఎవరు చేశారు అని ఎవ్వరూ పరిశోధించట్లేదు ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచించండి. ఈరోజు శాస్త్రవేత్తలు కూడా అండి భూమిని చూసి ఏమంటే అంతరిక్షాన్ని చూసి అంతరిక్ష శాస్త్రం రాశారు, అవునా? భూగర్భాన్ని చూసి భూగర్భ శాస్త్రం రాశారు, జంతువుని చూసి జంతు శాస్త్రం రాశారు, ఏమండి ఇలా అలా సముద్రాన్ని చూసి ఏమంటే దానికి సంబంధించిన పుస్తకాలు రాశారే, కానీ చేసింది ఎవరు, ఈ సృష్టిని చేసింది ఎవరు అన్న సంగతి మరిచిపోయారు ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచించలేదు ఎవరు. ఈ సృష్టిని చేసిన దేవుడు ఒక్కడే ప్రియమైన దేవుని పిల్లరా. ఆ ఒక్కడే ఎవరు అని తెలుసుకోవాలి మొట్టమొదటిగా. ఆయన ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన తెలుసుకోకపోతే మనం ఎంత నష్టపోతామో, తెలుసుకుంటే ఎంత మనం గొప్పగా అవుతామో ఆలోచిద్దాం ప్రియమైన దేవుని పిల్లరా. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. ఏమండి అంటే సృష్టిని చేసిన దేవుడు ఒక్కడే. ఈ సృష్టిని చేసిన దేవుడు ఒక్కడే ప్రియమైన దేవుని పిల్లరా. కానీ ఈరోజు చాలామంది చాలా దేవుళ్ళు ఉన్నారు. క్రైస్తవులు అయితే చాలా దేవతలు ఉన్నారు. ఏమండి గ్రామానికి ఒక దేవుళ్ళని, ఏమండి పట్టణాలకి రాష్ట్రాలకి ఇలా మోసపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లరా. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక మాట మనకి రాయించి ఇచ్చాడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం ప్రియులరా, కాబట్టి విగ్రహమునకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయంలో లోకమందు విగ్రహము ఒట్టిదనియు, ఒక్కడే ఈ సృష్టిని చేసిన దేవుడు ఒక్కడే. ఈ ప్రపంచంలో 800 కోట్ల మందికి దేవుడు ఒక్కడే. ఈ విశ్వం అంతా చేసిన దేవుడు ఒక్కడే. ఈ సూర్యుడిని చంద్రుడిని చేసిన దేవుడు ఒక్కడే. వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. చాలండి, వేరొక దేవుడు లేడని మనము తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. విగ్రహం ఒట్టిదేనండి, అందులో ఏమీ లేదు, అవునా? ఏమీ లేదండి. కానీ మనమే ఏదో ఉందని భ్రమలో ఉంటున్నారు తప్ప అందులో ఏమీ లేదని సాక్షాత్తు పరలోకమందున కన్న తండ్రే మనకి చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచించండి. మనుషులను దేవునికి చేసుకుంటున్నారు, కానీ ఈ సృష్టిని చేసిన దేవుని మాత్రం దేవుడిగా కొలవటం లేదండి. ఆలోచించండి. దేవుడు ఎంత బాధపడతాడో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. మన పిల్లలు స్కూల్కి వెళ్తారు కదండి. మన పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకువస్తానికి వెళ్తాం. మనల్ని కాదని పక్కన అతన్ని నాన్న అని పిలిస్తే మన గుండె తట్టుకుంటుందండి. ఒక్కసారి ఆలోచించండి. మన కళ్ళ ముందే మన కుమారుడు మనల్ని కాదనుకొని పక్కన వారిని తండ్రి అని లేదా నాన్న అని ఆయన దగ్గరికి వెళ్తే మనం తట్టుకుంటామా? అలాగే దేవుడు కూడా 800 కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ నేనేరా బాబు దేవుణ్ణి అని ఆయన చెప్పుకుంటున్నాడండి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఇగో మనుషుల్ని దేవుళ్ళుగా కొలుచుకుంటున్నామండి. మరి తండ్రి ఎంత బాధపడతాడో ఆలోచించండి. మనమే అంత బాధపడుతున్నప్పుడు సృష్టిని చేసిన దేవుడు, నీ కొరకు గాలిని చేసిన దేవుడు, నీ కొరకు సూర్యచంద్రులు చేసిన దేవుడు, నీ కొరకు ఆహారం పెట్టుతున్న దేవుడిని నువ్వు దేవుడిగా కొలవకపోతే మరి ఆయన ఎంత బాధపడతాడో ఒక్కసారి ఏ మనిషి అయినా, ఏ శాస్త్రవేత్త అయినా, ఏ రాజకీయ నాయకుడైనా ఆలోచిస్తున్నాడు ప్రేమైన దేవుడు పిల్లరా.
ఆలోచించండి. దేవుడే మరి అంత బాధపడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. తండ్రిగా మనమే బాధపడతామే, మనం కాదనుకుని పక్కన వారిని నాన్న అని పిలిచినప్పుడు మరి నిజంగా ఆలోచించండి. ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని, సాక్షాత్ దేవుడు ఎంత బాధపడతాడు ప్రియమైన దేవుని పిల్లరా. అందరికీ దేవుడు ఒక్కడి కాదా అని చెప్తున్నాడండి. ఒక్కడే ప్రియమైన దేవుని పిల్లరా. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. అలాగే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం కూడా మరి దేవుడు కనతండ్రినే దేవుడు. ఆ మాట ద్వారైనా మనం జాగ్రత్త పడతామేమో, తెలుసుకుంటావేమో, నేను మిమ్మల్ని కన్నాను అనేది దేవుడు చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ప్రియమైన దేవుని పిల్లరా. అందరికీ, కొందరికి కాదండి, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు రాయించిన మాట ప్రియమైన దేవుని పిల్ల. ఇది నేను రాసుకుని రాలేదండి. సాక్షాత్తు 66 పుస్తకాలలో దేవుడు రాయించిన మాట అండి ఇది. మళ్ళీ చదవండి, ఎంత మంచి మాట అండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే అని దేవుడు చెప్తుంటే చాలామంది ఉన్నారు, చాలా ఉన్నాయి, చాలామంది దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, ఏమండి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారే. కానీ దేవుడు, అందరికీ దేవుడు ఒక్కడే, అందరికైనా తండ్రి అయిన దేవుడు ఒక్కడే ప్రియమైన దేవుని పిల్లరా. గుర్తుపెట్టుకోండి. అంటే ఆ దేవుడు ఎవరు అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. అందరికీ దేవుడు ఒక్కటే, ఓకే బాగానే ఉంది, కానీ ఆ దేవుడు ఎవరు? ఇది మన ప్రశ్న. ప్రతి ఒక్కరికి రావాలి కదండి మన ప్రశ్న ఇది. ప్రపంచంలో సృష్టికర్త ఒక్కడే అన్నప్పుడు, 800 కోట్ల మందికి దేవుడు ఒక్కడే అన్నప్పుడు, కానీ ఆ దేవుడు ఎవరు అంటే ఏ పుస్తకాలలో మనకి తెలియదండి. కానీ ఒకే ఒక్క పుస్తకం, అది బైబిల్ మాత్రమే చెప్పింది. ఆ దేవుడు ఎవరు అంటే పాత నిబంధనలో మొదటి పుస్తకం ఆదికాండం చూద్దామండి. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, టెక్నాలజీ లేని కాలంలోనే దేవుడి గురించి చెప్పిన ఒక తల్లి అండి. ఆదాము తన భార్యతో అవ్వ అని పేరు పెట్టెను. ఎలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి ప్రియమైన దేవుని పిల్లరా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి జీవం కలిగిన తల్లి ఎవరండి? అవ్వమ్మ అని చెప్పాడండి. అంతే కదండి. ఈ సృష్టిలో భూమి మీద మొట్టమొదటి మనిషి మనకందరికీ తెలుసు ఎవరండి? ఆదాము, అవ్వ. అవ్వమ్మ జీవం గల ప్రతి వానికి తల్లి అని గుర్తుపెట్టుకోండి. మరి ఆవిడ ఏం చెప్పింది? ఆవిడ మాటలను మనం దేవుడు ఎవరో అని తెలుసుకుంటే, ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం ప్రియమైన దేవుని పిల్లరా. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకును. ఏముందండి ఇక్కడ? యెహోవా దయ వలన, యెహోవా దయ వలన అండర్లైన్ చేసుకున్నా. యెహోవా దయ వలన అంటే నేను ఒక మనిషిని సంపాదించుకున్నానికి కారణం ఎవరు? యెహోవా. అంతే కదండి. దేవుడు దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని చెప్తాండి. అంటే పాత నిబంధనలోని మొట్టమొదటిగా జీవము గల ప్రతి వానికి తల్లి ఈవిడి సాక్ష్యం ఇస్తుంది. ఏమని సాక్ష్యం ఇస్తుంది? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని చెప్తున్నాడు. ఏమండి, ఆ కాలంలోనే టెక్నాలజీ లేని కాలం కదండి. అసలు దేవుడు ఎవరు తెలియని కాలంలోనే దేవుడి గురించి చెప్తుందండి. ఎవరు? జీవము గల ప్రతి వానికి తల్లి అవ్వమ్మ చెప్పిందండి, పరిచయం చేసిందండి, చెప్పింది. నేను ఒక యెహోవా దయ వలన ఒక మనిషిని, అంటే ఆమెకి 2 కుమారులు పుట్టారు, కయ్యను, హేబేలు. ఇదంతా మీ అందరికీ తెలుసు. అంటే నేను ఒక యెహోవా దయ వలన బిడ్డను సంపాదించుకున్నాను. ఈరోజు పుట్టినటువంటి ప్రతి మనిషి ఎవరి దయ వలనండి? యెహోవా దయ వలనే మన ఈ భూమి మీద వస్తున్నాం. గర్భఫలము యెహోవిచ్చు బహుమానము, గర్భఫలము యెహోవిచ్చు బహుమానము.
ఈరోజు చాలామంది గర్భఫలాలు దేవుడు ఇవ్వటం లేదు, అవునా కదా? ఏమంటే కొత్తగా పెళ్ళైన వారికి కూడా చాలామందికి పిల్లలు లేరండి. ఎందుకు? ఆయన దయ ఉండాలి, ఆయన కృప ఉండాలి, అంతేగా. ఈరోజు మన భూమి మీదకి వచ్చామంటే దేవుని దయ వలన మన భూమి మీదకి వచ్చాం, అంతే కదండి. మనం బ్రతుకుతున్నామంటే ఆయన సెలవే. మనకు ఆహారం పెడుతుంది కూడా దేవుడి ప్రియమైన దేవుడి పిల్లరా. అంటే జీవం గల ప్రతి వానికి తల్లి అంటే అవ్వమ్మ గారు ఏం మాట చెప్పారు? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను చెప్పినాడు. అంటే మనకి దేవుడు ఎవరో అర్థమైపోయింది. అంటే ఎవరండి? యెహోవా దేవుడు, అంతే కదండి. మరి ఆదాము దేవుడు చెప్తున్నాడు అండి, ఆదాము గురించి దేవుడు చెప్తున్నాడు. చూద్దాం లూకా గారి సువార్త, లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 38వ వచనం. ప్రియమైన దేవుని పిల్లరా, లూకా గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 38వ వచనం అండి. కేనాను ఎనోషుకు షేతునుకును షేతు ఆదాముకును ఆదాము ఎవరి కుమారుండి? దేవునికి కుమారుడు. భూమి మీద మొట్టమొదటి మనిషి దేవుడు చేసింది ఎవరిని? ఆదాముని చేశాడు. మరి ఆదాము ఎవరి కుమారుడు? దేవుని నుంచి వచ్చాడు కాబట్టి దేవుని కుమారుడు అయ్యాడు. మనము కూడా దేవుని నుంచి వచ్చాం కాబట్టి దేవుని కుమారులు అవుతాం, అంతే కదండి. ఆదాముకు ఒక్కడే దేవుడు, మనకి ఒకటే దేవుడు, మన పితరులకి ఒకటే దేవుడు, అపోస్తులకి ఒకటే దేవుడు, ఈ సృష్టిలో ప్రతి మనిషికి ఒక్కడే దేవుడు, ఆయనే యెహోవా దేవుడు అని గుర్తుంచుకోవాలి. ప్రేమ దేవుని పిల్ల ఆలోచించండి. ఆదాము దేవుని కుమారుడు అయితే మనము ఎవరి కుమారులు అవుతామండి? దేవుని కుమారులమే అండి. దాంట్లో ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. మనము దేవుని కుమారులమే. మనం అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈ సృష్టిని నడిపిస్తున్న దేవుడు ఒక్కడే. ఏమంటే ఈ సృష్టి తిరగటానికి కారణం ఎవరో తెలుసండి? దేవుడి ప్రియమైన దేవుడి పిల్లరా. సుమారు 1 గంటకు కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో ఈ భూమి తిరుగుతుందండి. ఎవరు తిప్పుతున్నారు? కారణం ఏంటి అని ఆలోచిస్తే దేవుడు ప్రియమైన దేవుని పిల్లరా. మోటార్ సైకిల్ వెళ్ళటానికి ఏం ఉండాలండి? పెట్రోల్ ఉండాలి ప్రియమైన దేవుని పిల్లరా. ఒక లారీ నడపాలన్నా, ఒక బస్సు నడపాలన్నా ఏమంటే ఒక ఇంధనం కావాలి. ఒక విమానం నడపడానికి ఒక పైలట్ కావాలి. ఒక షిప్ నడపడానికి ఒక కెప్టెన్ కావాలి. ఈ సృష్టిని నడపడానికి సాక్షాత్ దేవుడు నడిపిస్తున్నాడు, సంగతి గుర్తుపెట్టుకోండి. మరి ఈ ఇంధనం ఎవరో ఇస్తున్నారంటే సాక్షాత్ దేవుడు అండి. ఈరోజు మనుషులు తిప్పగలుగుతారండి ఈ భూమిని? ఈ శాస్త్రవేత్తలు తిప్పగలుగుతారండి భూమిని? ఈ రాజకీయ నాయకులు తిప్పగలుగుతారండి భూమిని? ఎవ్వరు తిప్పలేరు ప్రియమైన దేవుని పిల్లరా. సృష్టిని చెప్తుంది యెహోవా దేవుడు, గాలిని చేసిన దేవుడు. కానీ ఆ గాలిని మనం ఏం చేస్తున్నామండి? కొన్ని లక్షల రూపాయలకి అమ్ముకుంటున్నామండి. సృష్టిలో అన్ని ప్రతీది దేవుడు చేసింది మనం అనుభవిస్తున్నాం, తేరగా అనుభవిస్తున్నాం, తింటున్నాము ఏమండి. కానీ దేవుడిని మాత్రం మర్చిపోతున్నాం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. మంచి ఎండాకాలంలో నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఒక అమ్మగారు కనబడ్డారు. అమ్మ కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వండి అడుగుతాం లేదా? అడుగుతాం. వెంటనే ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకొచ్చి మనకిస్తుంది. అమ్మయ్య అని మనం ఎలాగా అనుకుంటుంది? ఆ దాహం తిరిగినాక ఆ కడుపులో ఆ నీళ్ళు వెళ్ళినాక అమ్మయ్య అని అనుకుంటాం, అంతే కదండి. ఇచ్చినట్టు ఆవిడికి మనం ఏం చెప్తాం? అమ్మ థ్యాంక్స్ అమ్మ చాలా సంతోషమా అని చెప్తాం లేదా? చెప్తాం. కానీ ఈ సృష్టిని చేసిన దేవుడు, ఇవన్నీ పంచభూతాలు చేసిన దేవుడికి, ఈ గాలిని, నీరుని, వర్షాన్ని, ఋతువులని దయచేసిన దేవుడికి మనం ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉంటున్నామో ఆలోచించండి. అసలు ఏ రోజైనా మనం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం తండ్రికి? ఆలోచించండి. అసలు ముందు దేవుడు ఎవరో తెలుసుకోమన్నాడు దేవుడు. చూద్దామండి. రోమ సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయం 20వ వచనం అండి. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ప్రియులరా, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును
జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నది. ఏమండి, ఈ సృష్టిని ఒక్కసారి పరిశీలించండి, మీకు ఎవరు కనపడతారు? ఖచ్చితంగా దేవుడు కనిపిస్తాడండి. ఒకసారి సూర్యుని చూడండి, దేవుడు కనిపిస్తాడు. ఒకసారి చంద్రుని చూడండి, దేవుడు కనిపిస్తాడు. అలాగే నక్షత్రాలు చూడండి, దేవుడు కనిపిస్తాడు. ఈ సృష్టిలో యావత్తు నువ్వు ఏ మూలకెళ్ళినా సాక్షాత్తు దేవుడే కనిపిస్తాడు. ప్రేమే దేవుని పిల్లరా, దేవుని వెతకాలంటే మూలానికి వెళ్ళాలి. అవునా? అప్పుడప్పుడు మరి సరే జ్వరాలు వస్తాయండి మనిషికి, ప్రతి మనిషికి జ్వరాలు వస్తాయి. జ్వరం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? పారాసిటమాల్ లేకపోతే డోలో 6 వేసుకుంటాం. తగ్గకపోతే ఏం చేస్తారు డాక్టర్లు? బ్లడ్ టెస్ట్ చేస్తారు. అవునా? బ్లడ్ టెస్ట్ ఎందుకు చేస్తారో తెలుసా? అందులో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు బ్లడ్ టెస్ట్ శాంపిల్ చేస్తే అందులో నీకు ఎలాంటి రోగం ఉన్నదో తెలిసిద్ది. అంటే మూలాన్ని వెతుకుతాడు డాక్టర్ గారు. అవునా? మూలాన్ని వెతికితే నీకు ఉన్నటువంటి జబ్బుని తెలిసిద్ది. అలాగే సృష్టిలో ఉన్నది ప్రతి మనిషి మూలాన్ని వెతకాలి. మూలాన్ని వెతికితే నీకేం తెలిసిద్దంటే దేవుడు ఉన్నాడు అని నువ్వు చెప్పగలుగుతావు. దేవుడు ఉండటానికి రుజువులు చాలా పెట్టాడు సృష్టిలో. ఒక సూర్యుడు ఎవరు పంపిస్తున్నారండి? దేవుడే కదండి. ఒక చంద్రుడు దేవుడే కదండి పంపిస్తున్నాడు. ఒక నక్షత్రాలు రావడానికి కారణం దేవుడే. ఈ పగలేంటి, ఎండ ఏంటి, వెలుతురు ఏంటి, ఈ చలికాలం ఏంటి, ఈ వర్షాకాలం ఏంటి, ఏమంటే ఈ శీతాకాలం ఏంటి, ఎవరైనా ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించేట్లు ప్రేమ దేవుని పిల్లరా. రైతులు పొలానికి వెళ్తారు, ఏమంటే అక్కడ విత్తనాలు వేసి ఇంటికి వచ్చేస్తారు. అవి మొలటానికి కారణం ఎవరు? దేవుడి ప్రేమ దేవుని పిల్లరా. నువ్వు వెళ్ళి చక్కగా కాయ తెచ్చుకుంటున్నావు, తినేస్తున్నావు. ఈ యాపిల్ పుండి చేసింది ఎవరు? ఎవరు ఆలోచించట్లా, కానీ తినేస్తున్నావు. ఈ జాంకాయని చేసింది ఎవరు? తినేస్తున్నావు, కానీ ఆలోచించట్లా. ఏమంటే దానిమ్మకాయలు చేసింది ఎవరు? ఈ సృష్టిలో అట్టిపళ్ళు కానీ కొబ్బరి బొండాలు కానీ చేసి ఇవన్నిటికీ కారణం ఎవరంటే దేవుడే ప్రేమ దేవుని పిల్లలు. నువ్వు తయారు చేసుకోవట్లేదు, నువ్వు భూమిలో విత్తనం వేస్తున్నావు. ఆ విత్తనం ఇచ్చింది ఎవరు? దేవుడు ప్రేమ దేవుని పిల్లరా. ఆ దేవుడే యెహోవా దేవుడు. మీరు 66 పుస్తకాలు మొత్తం చదువుకోండి. ఈ పాత నిబంధనలో మొదటి పుస్తకం ఆదికాండం చదువుకోండి. దేవుడు ఎవరో మీకు అర్థమైపోతుంది. ఏమంటే సూర్యుడిని కలుగునుగాక అనగానే సూర్యుడు వచ్చేసాడు, చంద్రుడు కలుగునుగాక చంద్రుడు వచ్చాడు, భూమి కలుగునుగాక, వృక్షాలు కలుగునుగాక, 3వ రోజు, 4వ రోజు, 2వ రోజు, మొదటి రోజు ఇవన్నీ చేసిన తర్వాత మనిషి దగ్గరికి వచ్చాడు. ఆ మనిషి ఎవరు? ఆదాము. ఆదాముకి దేవుడు ఎవరు? సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. ఆదాము నుంచి వచ్చిన మనమందరికీ దేవుడు ఎవరు? సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. దేవుడు ఒక్కడే, చాలామంది లేరు ప్రేమ దేవుని. ఆ ఒక్క దేవుడినే మనం నమ్ముకోవాలి. ఆ ఒక్క దేవుడినే నువ్వు తెలుసుకోవాలి. ఆ దేవుడిని తెలుసుకున్నాక తర్వాత నువ్వు మరణిస్తే నీకు లోకం, మరొక లోకం ఉంది, అదే పాతాళ లోకం ప్రేమ దేవుని పిల్లలు. ఆలోచించండి, దేవుని తెలుసుకొని చనిపోతే నువ్వు ఎంత అదృష్టవంతుడు. కానీ చాలామంది దేవుని తెలుసుకోకుండా మనుషులనే దేవుని సృష్టించుకొని ఇగో మనుషుల్లో దేవుడిని చెప్పుకుంటారు. ఏమండి ఆలోచించండి, ఎంత మూర్ఖత్వం ప్రియమైన దేవుని పిల్లలు. మనుషులు దేవుళ్ళు అవుతారండి? అవరు కదండి. తండ్రిని కుమారుని పుట్టించగలడు, కుమారుడు తండ్రిని పుట్టించలేడు. అర్థమైందా మీకు? అలాగే దేవుడు తన పిల్లలను పుట్టించగలగడు. దేవుడికి పుట్టిన పిల్లలమే మన ప్రియమైన దేవుడు పిల్లరా. దేవుడు ఆత్మలోంచి మన ఆత్మలుగా మనం ఈరోజు భూమి మీదకి వచ్చాం. కానీ దేవుడు ఎవరంటే చివరిగా ఒక వచనం చూసుకుని ముగించుకున్న ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడు ఆత్మను ఒక మాట ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లరా. 24వ వచనం ప్రియులరా. యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ప్రియులరా. దేవుడు ఆత్మ గనుక ఏమండి చాలా అండి. దేవుడు ఎవరండి? ఆత్మ అండి. దేవుడు మనకు కనిపించడు, ఈ లోకంలో మనకు కనిపించడండి. అంటే మన శరీరాలతో మనం చూడలేం, అవునా కదా? ఈ శరీరాలతో మనం సూర్యుడినే మనం సరిగ్గా చూడలేము. ఇదెంత వాస్తవమో, ఈ శరీరాలతో మనం దేవుడిని కూడా మనం ఈ లోకంలో చూడలేం. ఎప్పుడు చూస్తామంటే చనిపోయిన మరుక్షణమే నీకు కనిపిస్తాడండి. ఆలోచించండి, దేవుడు ఆత్మ అంటే ఈరోజు మన శరీరాలతో ఉన్నాం, కానీ లోపల ఏముందండి? ఆత్మ ఉంది. ఈ ఆత్మ మీకు కనిపించదా? కనిపించదు. మీ ఆత్మ నాకు కనిపించదు, నా ఆత్మ మీకు కనిపించదు. ఈ ఆత్మలన్నీ ఎప్పుడు కనిపిస్తాయంటే నువ్వు చనిపోయిన మరుక్షణమే. నువ్వు వెళ్ళవలసిన లోకం పాతాళ లోకమా, పరదేశిక, పరలోకానిక? పరలోకంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఆత్మరూపుగా ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లరా.
ఆత్మరూపంగా నువ్వు చూడాలంటే నువ్వు మరణించాలి. మరణించిన తర్వాత దేవుడు నీకు ఖచ్చితంగా కనిపిస్తాడు. పరలోకానికి వెళ్తే ఖచ్చితంగా దేవుడు కనిపిస్తాడు. కనుక దేవుడు ఆత్మ అని కనిపించడు. కానీ గాలి కనిపిస్తుందా మనకి? కనిపించదు. కనిపించిన గాలిని మనం అనుభవిస్తున్నాము. కానీ సృష్టిలో మనకు కనబడకపోయిన దేవుడు ఉన్నాడని రుజువులు ప్రపంచంలో చాలా పెట్టాడు దేవుడు. ప్రేమైన దేవుని సంగమా, ఆలోచించండి. దేవుడి ఆత్మ కనుక ఆత్మ ఎవరికి కనిపించదు. చనిపోయిన తర్వాత ఆత్మ కనిపించదు. కానీ భూలోకంలో ఎవరైనా ఆత్మ చూసిన ఉన్నారండి? కనబడదండి. ఎందుకంటే ఆత్మ మరుక్షణం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావా లేకపోతే నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోతావా అనేది భూమి మీద నీవు జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు డిసైడ్ చేస్తాడు. నువ్వు పరలోకానికి వెళ్ళావనుకోండి, దేవుడు అక్కడ నీకు కనిపిస్తాడు. కనుక ఈ లోకంలో మనుషులను దేవుళ్ళు అనుకుంటున్నారే కానీ అది తప్పు, చాలా తప్పు. ప్రేమ దేవుడు ఒక్కడే. ఏమండి, ఆ మాట చదివి ముగిచేసుకుందామండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చదువుకున్నాం కదండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 6వ వచనం, ప్రియులారా, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ, ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందికి దేవుడు ఒకడే. ఆదాముకు దేవుడు ఒకడే. పితరులకు దేవుడు ఒకడే. ఏమండి, ఇశ్రాయేలీయులకు దేవుడు ఒకడే. కానీ చాలామంది దేవుళ్ళుగా చేసుకుని పూజించుకుని ఆరాధిస్తున్నారు. కానీ దేవుడు ఒక్కడే అన్న సంగతి ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. ప్రేమ దేవుడు, ఆ దేవుడే యెహోవా దేవుడు. ఆయన అందరికీ పైన ఉన్నవాడు, అందరిలో ఉన్నవాడు. నేను ఉన్నవాడు అంటాడని ప్రకటన గ్రంథం. నేను ఉన్నవాడును, ఎప్పటికీ ఉన్నవాడు. ప్రేమ దేవుడు, ఆ దేవుడే యెహోవా దేవుడు. కనుక ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. అనేక మంది దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే. ఆయనే తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన మా కన్న తండ్రి, నైనా ఇప్పుడు వరకు తండ్రి నైనా లేఖనాల నుంచి తండ్రి కొద్ది మాటలు తండ్రి నైనా దేవుడు ఎవరు అన్న సంగతి మేము తెలుసుకున్నాం ప్రభా. అందరికీ దేవుడు ఒక్కడే అని మీ లేఖనాలు తండ్రి మేము చదువుకున్నాం, ఆలోచించాం. మనుషులైతే తండ్రి మనుషుల్ని దేవుళ్ళుగా కొలుస్తున్నారు తప్ప ఈ మనిషిని సృష్టించిన దేవుడిని మాత్రం తండ్రి మిమ్మల్ని మాత్రం పట్టించుకోవట్లేదు ప్రభా. ఈ సమాజం తండ్రి తెలుసుకున్న మేమైన తండ్రి అనేక ప్రాంతాలకు వెళ్ళిన తండ్రి, ఇదిగో తండ్రి దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, ఈ సృష్టిని చేసిన దేవుడు ఒక్కడే అన్న సంగతి మేము ప్రతి ఒక్కరికి తండ్రి చెప్పేవారుగా తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దమని కోరుకుంటూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చెప్పిన మాటలు తండ్రి విడిచిపెట్టకుండా వాటి ప్రకారంగా మేము జాగ్రత్తగా కాపాడుకోవడానికి సహాయం చేయండి. సంఘాన్ని దీవించండి. సంఘంలో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మంచి ఆరోగ్యాలు ఇచ్చి ప్రసాదించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.